ఇంకొకసారి ఆ చివరి పాయింట్ని చూసుకొని అది ముగించేద్దాం. ఈ వారము కొలసీ పత్రిక మొదటి అధ్యాయము. కొలసీ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. కొలసీ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. దేవుని యొక్క సహాయం చాలు. దేవుని యొక్క సహాయాన్ని మనం మోకరించి వైపు చూసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధులైన ప్రభా, ఈ యొక్క ఉదయకాలం బట్టి 4 స్తోత్రాలు. మరొక సహజ ప్రభు లెక్కలో సజీవ లెక్కలో ప్రభా, మరి నీ యొక్క ప్రభు దినములో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి సంఘముగా నీ యొక్క వాక్యమును ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చేటువంటి సమయానికి స్తోత్రములు. దేవా, నిలబడిన దాసుడు అల్పుడను ఆ ఎగుడిన పాత్ర మీరు ఎగుదురు ప్రభా, మీరే బలపరచండి. నీ రక్త ప్రోషణ కింద తెచ్చుకొని నీ మాటలను మాకు అవసరమైన రీతిలో అందించండి. దేవా, మరి వచ్చిన బిడ్డలందరిని బట్టి 4 స్తోత్రాలు. దేవా, నేను ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగినటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి. పెదవులతో కాకుండా హృదయపూర్వకంగా దేవా నిన్ను గణపరచుటకు మాకు సహాయం దయచేయండి. వచ్చిన వారందరిని బట్టి 4 స్తోత్రాలు. రానైన వారిని త్వరపెట్టుకొని తీసుకొని రండి. ఈ సమయం అంతా కూడా మాకు మేలుకరంగా మా ఆత్మీయ జీవితాలకు ఉపయోగకరంగా చేయమని వేడుకుంటూ ఘనత మహిమ మీరే ఆరోపించుకుంటున్నామని యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క కొలసీ పత్రిక రాసినటువంటి ఈ పత్రికలో అంతకుముందు కూడా మనం చూసాం, ఇది ఆరాధనకు చాలా థీమ్గా ఉంటుంది. అలానే ప్రతి పత్రికకి ఒక కీలకమైన సెక్షన్ ఉంటుందన్నమాట. అంటే ఆ యొక్క పత్రిక అంతటికి కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉన్నట్టుగా మనం చూస్తాం. ఉదాహరణకు మనం హెబ్రీ పత్రిక చూసాం. హెబ్రీ పత్రికలో సారాంశం ఏంటి అంటే, కొంచెం సానేమో, హెబ్రీ పత్రికలో సారాంశం ఏంటి అంటే, మనం లాస్ట్ చూసాం కదా, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈ పత్రికలన్నింటిలో కూడా, అంటే నేను ధ్యానిస్తూ ఉంటే పత్రికలన్నింటిలో కూడా యేసు ప్రభువారిని ఒక క్రొత్త కోణంలో నుంచి యేసు ప్రభువారిని ఆ యొక్క భక్తులు రాసినటువంటి ఈ యొక్క పత్రికలలో ఒక్కొక్క పత్రికలో యేసు ప్రభువారిని ఒక రకంగా చూపించినట్టుగా మనం చూస్తాం. హెబ్రీ పత్రిక అంతట్లో కూడా సింపుల్గా చెప్పాలంటే యేసు ప్రభువారిని ఎలా చూపించారంటే ఆయన ఒక ప్రధాన యాజకుడు, రాబోచున్న మేలుల గురించిన ప్రధాన యాజకుడు. ఆ పత్రిక అంతట్లో మనకేం కనబడుతుందంటే మన ప్రభువారిని ప్రధాన యాజకునిగా చూపించిన పత్రిక. ఆ పత్రికలో ఆ ప్రధాన యాజకుని తర్వాత ధర్మశాస్త్రము, ఆ తర్వాత గుడారము, ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. కానీ మేజర్గా ఆ పత్రికను చూసిన వెంటనే మనం ఫోటో చూస్తాం కదా, ఫోటో చూస్తే అప్పట్లో ఫొటోస్ ఉంటాయి కదా, అప్పటి కాలంలో ఫోటో ఎక్కడ దిగామో గుర్తు వస్తుంది కదా. అలానే ఈ పత్రికను చూస్తే యేసు ప్రభువారు ఏ డ్రెస్లో కనపడుతున్నాడు, ఆయన ఏ సందర్భంలో, ఏ ఉపమానంలో, అంటే ఏ పోలికలో కనపడుతున్నాడు అనేది మనం చూస్తే హెబ్రీ పత్రికలో ఆ రాబోచున్న మేలులకు గురించినటువంటి ప్రధాన యాజకుడు. అంత మాత్రమే కాదు, ఆ ప్రధాన యాజకునికి ఉన్నటువంటి గొప్ప లక్షణాలు, ఏ ప్రధాన యాజకునికి లేనటువంటి లక్షణాలను హెబ్రీ పత్రికలో చూపించాడు. ఎన్నో పాయింట్స్ రాశాడు.
ఆయన మనుషుల వంటి వాడు కాదు, లేదంటే ఆయన హరోను క్రమంలో నుంచి పిలువబడినటువంటి ప్రధాన యాజకుడు కాడు. సరే, అంశాలని మనం 1 by 1 చాలా ధ్యానించాం. ఈ కొలసీ పత్రికలో కూడా ఒక గొప్ప థీమ్ ఏంటంటే యేసు ప్రభువారి యొక్క సుప్రీమసీ, ఆయన యొక్క ఆధిక్యత, ఆయనకున్నటువంటి అద్భుతమైన లక్షణాలు ఈ కొలసీ పత్రికలో మనకు చూడొచ్చు. ఒక చిన్న వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 15వ వచనం చూడండి. మొదటి వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. తర్వాత, ఏలైనగా భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఈ విధంగా ప్రభువులో సర్వ సంపూర్ణత, ప్రభువు యొక్క సుప్రీమసీ, ఆయనకున్నటువంటి ఆ గొప్ప ఆధిక్యతలు అనేటువంటిది ఈ కొలసీ పత్రికలో చూడొచ్చు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఇంకా చాలా 15వ వచనం రాశాడుగా మొదటి భాగంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. హీఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఈ పత్రిక రాయడానికి ఎప్పుడైతే మనము ఆ థీమ్ చూస్తామో, ఆ మిగిలిన చాప్టర్లో ఈ యొక్క కొలసీ పత్రికలో రాసినటువంటి 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా మనకు అర్థమైపోతాయి. అంటే కొలసీ పత్రికలో ఆయన అదృశ్య దేవుడు, ఆయన బట్టే అన్నీ జరిగాయి, ఆయనే ఆది సంభూతుడు, ఆయనలోనే సర్వసంపూర్ణత ఉంది. కాబట్టి మీరు ఇంకా వేరే వ్యర్థమైన వాటిని పాటించొద్దు, చెడు బోధలు వినొద్దు, ఆయన ఉంటే చాలు. ఈ 3వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఇవన్నీ చెప్తా ఉంటారన్నమాట. వేరే వాటిని అనుసరించొద్దు, ఇంకా దేవదూతల ఆరాధన ఇలాంటివి ఏమీ కూడా నమ్మొద్దు. యేసుప్రభువారు ఉంటే చాలు, యేసుప్రభువారి రక్తంలో మనము సంధి చేయబడ్డాం, ఇంకా వేరే ఏమీ కూడా యేసుప్రభువారి దగ్గర రావడానికి మరి ఏమీ కూడా అవసరమే లేదు. అంటే ఎప్పుడైతే ఆ థీమ్ని మనం అర్థం చేసుకుంటామో ఈ పత్రికాకారుని యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. దానికి అన్నీ కూడా కనెక్ట్ అయిపోతాయి మనకు తెలుసుకుంటే. 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం. ఇంకా అంటాడు, యేసు ప్రభువారిలో ఆయన పైనున్న వాటిని వెదకమన్నాడు. మన ప్రభు ఎక్కడున్నాడు? కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన రక్తం చేత సంధి చేయబడ్డాం కాబట్టి ఇకను మనం ఈ లోకానికి ఏమై ఉన్నాం? చనిపోయి ఉన్నాం. మనము సిలువ వేసినటువంటి వారముగా మనము ఈ లోక స్వభావమును క్రియలతో కూడా, ఆ మాట రాయబడింది కదా 3వ అధ్యాయము 9వ వచనం, ఏదైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము ఇవన్నీ కూడా పిల్లరా, ఇవన్నీ కూడా యేసు ప్రభువారిని చూపిస్తూ ఆయన కుడిపార్శ్వమున కూర్చున్నాడని చెప్పి ఆయన గురించి చెప్తూ మనము కూడా పైనున్న వాటిని వెతుకుతున్నాం, ఆయన వల్లే ఉండబోతున్నాం. కాబట్టి ఈ లోకానికి వృద్ధి చెందాం, నవీన స్వభావాన్ని ధరించుకొని పిలువబడిన పిలుపు తగినట్లుగా వెలుగు సంబంధుల వల్లే మనం జీవించాలి. ఈ 3వ అధ్యాయం అంతా కూడా రాయబడి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే యేసు ప్రభువారి యొక్క గొప్పతనం. ఈ కొలసీ పత్రికలో అదృశ్య దేవుని యొక్క స్వరూపి, అది మనకు ఒక పిక్చర్ని చూసిన వెంటనే మనకు ఇది ఎప్పుడు ఎలా అని గుర్తొస్తుందో, ఈ కొలసీ పత్రిక చూసిన వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే యేసు ప్రభువారి యొక్క సుప్రీమసీ. ఆయన అక్కడ రాశాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ప్రభుత్వాలు కానీ అధికారాలు కానీ దృశ్యమైనవి కానీ అన్నీ కూడా, ప్రధానులైనను ప్రభుత్వములైనను సర్వమును ఆయన యందు. అప్పట్లో అధికారం కావచ్చు, ఇప్పట్లో అధికారం కావచ్చు, ఈ దేశాలు కావచ్చు, ఆ దేశాలు కావచ్చు. ఇందాక పాఠం, స్తుతించుడి మీరు స్తుతించుడి, పరలోక సైన్యమా దేవుణ్ణి స్తుతించుడి. ఈ లోకంలో ఎన్ని గవర్నమెంట్స్ ఉన్నా, ఈ లోకంలో ఎన్ని దేశాలు ఉన్నా, రాజరికం పోయింది, ప్రజాప్రభుత్వాలు వచ్చినాయి. ఈ యొక్క ప్రజాప్రభుత్వాలు, ప్రజల పరిపాలించే ప్రభుత్వాలు వచ్చాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి. ఇది మన జీవితంలో తెలుసుకుంటే మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క గురి ఏంటో అర్థమవుతుంది. ఇది తెలుసుకున్నాడు కాబట్టి అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దాన దేశంలోకి పోయినప్పటికి కూడా ఏం చేశాడు?
ఇంకా గుడారాల్లోనే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచున్నాడు. ఇది తెలుసుకున్నారు కాబట్టి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎక్కడికి వెళ్ళారు? దాసత్వంలోకి వెళ్ళారు. అయినా ఏమాత్రం కూడా ఆ యొక్క వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క భోజన పానాలు ఏమీ కూడా పుచ్చుకొనకుండా, తమను తాను అపవిత్రపరచుకోకుండా దేవుడే వారికి అధికారి అని, అక్కడ నెబుకద్నెజర్ ప్రభుత్వం ఉంది. నెబుకద్నెజర్ రాజా, మీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మేము ఆ ప్రతిమకు మొక్కము. వాళ్ళకు తెలుసు, ఎందుకంటే ఈ భూమి అంతటికీ అధికారము నెబుకద్నెజర్ రాజు కనబడుతున్న రాజు. కానీ మన దేవుడు ఈ అధికారాలన్నిటికీ, ప్రభుత్వాలన్నిటికీ కూడా ఆయనే ఆధారభూతుడు. ఆయన ద్వారానే కలిగాం. నువ్వు నేను ప్రభువునందు ఒక జీవిగా, మనం ఈ లోకంలో అనేకులు జీవిస్తున్నారు, మనం జీవిస్తున్నాం. కానీ మన విశ్వాసం ఏంటంటే మనల్ని జీవింపజేశాడు. ఎలా జీవింపజేశాడు అంటే, మనము అందరిలాగా కాదు, కానీ మన జీవము క్రీస్తునందు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మాట అంటాడు, మన జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది. మనము ప్రత్యేకించబడినటువంటి వారం. మనకు లోకంలో ఉండే శ్రమలు ఏమైనా, శోధనలు ఏమున్నా, ఇబ్బందులు ఏమున్నా, ఎవరి కింద మనం పనిచేసినా, ఎట్లాంటి కష్టంలో మనం ఉన్నా, ఒకటి మాత్రం మర్చిపోం, ఏంటంటే మన దేవుడు సమస్తమునకు ఆధారభూతుడు. ప్రభుత్వాలు వచ్చాయి, ప్రభుత్వాలు పోయాయి, దేశాలు వచ్చాయి, దేశాలు పోయాయి, కానీ మన దేవుడు మార్పు చెంది యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అనే గొప్ప సత్యము మనం తెలుసుకున్నాం. ఈ పత్రికలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువారు అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉండి ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన ఉంటున్నాడు, ఆయన ఉంటాడు కూడా. ఆయన ద్వారా ఆ యొక్క పాస్ట్ అంటే ఆ భూతకాలంలో జరిగినవన్నీ కూడా ఆయన బట్టి కలిగాయి. ప్రస్తుత కాలంలో జరుగుతున్నవన్నీ కూడా ఆయన బట్టి జరుగుతున్నాయి. రాబోయే దినాల్లో జరగబోయే కూడా ఆయనను బట్టి జరగబోతాయి. అంతే అంటే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు పందరంగంలో మనం ఓపికతో పరిగెత్తుదాం. మన ప్రభువు వస్తాడు, మనకు ప్రతిఫలం ఇస్తాడు. మనం ఏ ఉద్యోగం చేశానుకో ప్రతిఫలం కాదు, మనం ఏం పని చేసామో ప్రతిఫలం కాదు, మనం ఎంత సంపాదించామో ప్రతిఫలం కాదు. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి విలువైన రక్షణను కాపాడుకుంటూ ఆయన కొరకు బలా మంచి నమ్మకమైన దాసుడా అని దేవుడు పిలవాలి. నా యజమాని రానై ఉన్నాడు. మనం ఈ లోక విషయాల గురించి, అందుకే పైనున్న వాటి క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పీటి గురించి అసలు మనం ఒక ఆదివారం రోజే కొంచెం పక్కన పెడతాంలే, కానీ వాస్తవంగా చెప్తే, కానీ వీటి మీద మనసు పెట్టుకొనకూడదు. ఏమైపోతుంది అని కంగారు పడాల్సిన పనులే. ఎందుకంటే మన దేవుడు సమస్తమునకు ఆధారభూతుడు. పిల్లరా, ఇది నా ఉద్దేశం ఏంటంటే, ఈ పత్రికలోనిది ఆ పాయింట్ మనం నేర్చుకుంటే అవన్నీ కూడా మనకు అవగాహన మనకు కలుగుతుంది. ఇక్కడ అంటాడు, రండి కొలస్సీ పత్రిక మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభువారు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, రాజ్య నివాసులనుగా చేసెను. చాలా ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసెను. యేసు ప్రభువారి ద్వారా మనం పొందుకున్నటువంటివి ఎఫెసీ పత్రికలో అంటాడు. ఎఫెసీ పత్రికలో కాంటెక్స్ట్లో ఎఫెసీ పత్రికలో చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు, క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించు. లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఘనతలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఎవరు అనుగ్రహించారు? క్రీస్తునందు తండ్రి మనకు అనుగ్రహించను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథము 22:4. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. యెహోవా యందు
భయభక్తులు కలిగి, ఇంగ్లీష్లో అయితే ద రివార్డ్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ద ఫియర్ ఆఫ్ యావే ఆర్ ద రిచెస్, హానర్ అండ్ లైఫ్. అక్కడ తర్వాత చదవండి. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన. ఐశ్వర్యము, ఏం ఐశ్వర్యము? ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం కాదు, ఇది క్రీస్తులో అనుగ్రహించే ఐశ్వర్యం. ఎలా వస్తుంది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ద రివార్డ్ ఆఫ్ హ్యూమిలిటీ, ద ఫియర్ ఆఫ్, ఇది అక్కడ వినయమునకు, వినయం అని ఇంగ్లీష్లో అయితే రివార్డ్ ఆఫ్ హ్యూమిలిటీ. ఆయన యందు తగ్గించుకున్న వారికి ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే ఆయన ఘనత ఇస్తాడంట, ఐశ్వర్యం ఇస్తాడంట, జీవం ఇస్తాడు. ఈరోజు క్రీస్తునందు ఆశీర్వాదం పొందుకున్న మనందరం కూడా ఆయనలో జీవాన్ని పొందుకున్నాం. మనందరికీ తెలుసు కదా, ఎఫెసీ పత్రికలో రాయబడింది, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారైండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం చనిపోయాం, కానీ యేసు ప్రభు వారి యందు మనం ఏం చేస్తున్నామంటే బ్రతికి ఉన్నాము. అందుకనే మన జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది. ఆ ఐశ్వర్యము, ఘనత, జీవమును మనం ప్రభువులో పొందుకున్నాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం. చాలామంది అనుకుంటారంటే యెహోవా ఆశీర్వాదం అంటే అబ్బా చూడండి ఎట్లా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. మరి యెహోవా అంబానీ గారే దేవుని ప్రభు బిడ్డ అయిపోయి ఉండాలి దాని లెక్క ప్రకారం కదా. అంబానీ, అదానీ వీళ్ళందరూ కావాలి, కానీ వాళ్ళందరూ అసలు దేవుని గురించి వాళ్ళకు తెలియదు. కానే కాదు, దేవుని యొక్క అక్కడ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము. ఇదే చాలామంది ఇప్పటికీ కొంచెం ప్రాస్పెరిటీ గాస్పుల్, రండి మీకు దేవుని నమ్ముకోండి, మీకు అది చేస్తారు ఇది చేస్తారు అని ఆశ పెట్టేస్తారు. మేము నమ్ముకుంటే అవి వస్తుంది ఇవి వస్తుంది అని చెప్తారు. అవి పోయిన వెంటనే వాళ్ళు కూడా పోతారు కదా. తప్పుడు ఆ యొక్క సువార్తలు బయలుదేరినాయి. అలా ప్రజల్ని ఆకట్టుకుంటారు. రండి మా ఇక్కడికి రండి, ఇక్కడికి వస్తే మీకు అన్నీ పోతాయి, అన్నీ దుఃఖ దినాలు సమాప్తమై దుఃఖ దినాలు రావాలనుకుంటారు. ఇక అలా ల్యూర్ చేస్తారు, వాళ్ళని ఆకట్టుకుంటారు. యెహోవా ఆశీర్వాదం అనేది దేవుడు మనల్ని కనులు తెరిచాడు. మన కనులు మందా పాడబడ నా మనోనేత్రము తెరిచాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఏది నిజమైంది, ఏది శాశ్వతమైనది, ఏది ఐశ్వర్యమో, ఏది ఈలోక సంబంధమైనది, ఏది ఘనమైనది, ఏది ఘనహీనమైనది, అవి ఏవి మాన్యమైనవో దేవుడు మన కనులను తెరిచాడు. కాబట్టి మనం చూడగలుగుతున్నాం. ఒక మాట మార్క్స్ వార్తలో అందరికి తెలిసింది, మార్క్స్ వార్త 4వ అధ్యాయం విత్తువాని ఉపమానంలో చూడండి. అక్కడ రాసు మార్క్స్ వార్త 4వ అధ్యాయము విత్తువాని ఉపమానంలో 4వ అధ్యాయము 18-19 వచనాలు చదువుతారా? ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వాక్యం విందురు కానీ అది ఏమవుతుందంటే ఐహిక విచారాలు, ధనమోసము, మరి ఇతరమైన అపేక్షలు లోపలికి వచ్చి వాక్యం ఏం చేస్తాయట? అణిచివేస్తాయి. ఎప్పుడైతే ధనం పెరుగుతుందో, ఎప్పుడైతే వాటి మీద వాంఛ పెరుగుతుందో, ఆ ధనం ఏం చేస్తుందట? మన లోపలికి చొచ్చి వాక్యాన్ని అణిచివేస్తాయి. ఫైనల్గా ఏమైపోతామంటే నిష్ఫలమవుతాం. అందుకనే మనకు ఇప్పుడు కష్టాలు అవసరమా, శ్రమలు అవసరమా లేదా చెప్పండి? అవసరం. లేకపోతే మనం ఏమైపోతాం? నిష్ఫలమైపోతాం. అంతా కూల్గా ఉంటే మనం కూడా చల్లబడిపోతాం కదా. ఎప్పుడైతే కష్టాలు శ్రమలు మనకు ఉంటాయో అప్పుడే మనల్ని యాక్టివ్ చేస్తుంటాయి అన్నమాట. అందుకే దావీదు భక్తుడు శ్రమనందుట నాకు మేలాయను అంటే ప్రభు అనుమతిస్తాడు. తన భక్తుల జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు. ఈ యొక్క ఐహికమైన విచారాలు, ధనమోసములు, ఈ యొక్క ధనము, లీలోక సంబంధమైన ఐశ్వర్యము మన లోపలకు చొచ్చి మనము ప్రభువులో ఎదగకుండా మన నిష్ఫలను చేస్తాయి. అది ఏ నేల అని రాశాడు? 18వ వచనంలో ముండ్ల పొదలో విత్తాడు. కాబట్టి ఈ లోకంలో ఉండే అన్ని ఐశ్వర్యాలు, ఆ యొక్క సంతృప్తి, ఆ సంతోషం అన్నీ ఎలాంటివంటే ముండ్లు. మనల్ని ఏం చేయనివంటే ఎదగనియు, ఫలము లేకుండా చేస్తాయి. కీర్తన గ్రంథము 62వ అధ్యాయం 62వ కీర్తన 62వ కీర్తన 10వ వచనం. గర్వపడకుడి, ధనము హెచ్చినను దాని లక్ష్య పెట్టకుడి,
బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చున్నావు కాగా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు తాత్కాలికంగా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం పొందొచ్చు, కానీ అది తాత్కాలికమైన ఆశీర్వాదం. శాశ్వతమైన నిత్యమైన ఆ యొక్క ఆశీర్వాదము క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించాడు. అక్కడ మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చువాడు కాగా, కృప చూపుట నీది. కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఏమన్నాడంటే, తన కృపా మహదైశ్వర్యమును మనకు అనుగ్రహించు. హిజ్ రిచెస్ ఆఫ్ హిజ్ గ్లోరీ, ఆయన యొక్క కృపా మహదైశ్వర్యమును మన మీద ఆయన కుమ్మరించాడు. ఎప్పుడైతే ఆయన కృప మనం తెలుసుకుంటామో, దావీదు భక్తుడు అన్నాడు, దేవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, అది మనం కొలవలేం. అంత గొప్ప కృప ఐశ్వర్యాన్ని దేవుడు మన మీద చూపించాడు. కాబట్టి క్రీస్తులో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం నిజమైన ఆశీర్వాదం మనకు ఏమనుగ్రహిస్తుందంటే దేవుని కృపను అనుగ్రహిస్తుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిత్య సంకల్పం చొప్పున శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు. చాలు, శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యం. ప్రభు యొక్క ఐశ్వర్యాన్ని వాళ్ళు శోధించారు. ఆ శోధించిన దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రకటిస్తున్నారు. ఎవరు ప్రకటిస్తున్నారు? అన్యజనులు ప్రకటిస్తున్నారు. ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం అంబానీ కంటే, అదాని కంటే రిచెస్ట్. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడుంది? పరలోకంలో. అది ఎవ్వరు అక్కడ ఉంది, దొంగలు లేరు, అక్కడ చిమ్మెట లేదు, చిమ్మెట కొట్టదు. అక్కడ ఆ నిజమైన ఆశీర్వాదం, దానికోసం మనము పరుగు పెడుతున్నాం. దానిని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి, దాన్ని బట్టి మనం ప్రభువుని కొనియాడాలి. ఆయన శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకు. ఈరోజు ప్రభువునందు ఆయన ఐశ్వర్యము, యేసు ప్రభువారు ఐశ్వర్యవంతుడు, యేసు ప్రభువారు జ్ఞానం కలిగిన వాడు, యేసు ప్రభువారు ఘనత కలిగిన వాడు, యేసు ప్రభువారు ఆయన అధికారమును కలిగిన వాడు. ఇప్పుడు ఆయనను వెంబడించిన నువ్వు నేను క్రీస్తులో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనం పొందుకున్నాం. ఏంటి ఆశీర్వాదం అంటే? కృపా మహదైశ్వర్యమును మనం పొందుకున్నాం. ఆయనతో కలిగి ఉండే సహవాసమును మనం పొందుకున్నాం. ఆయనతో కలిసి జీవించేది, మన జీవం ఎవరి దగ్గర ఉంది? క్రీస్తునందు దాచబడి ఉన్నది. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఇప్పుడు మన క్షమాపణ, మన విడుదల, మన విమోచన, మన రక్షణ దేన్ని బట్టి? తన కృపా మహదైశ్వర్యం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యందు మనందరం ఎలా ఉండాలి? ఐశ్వర్యవంతులముగా ఉండాలి. తన కృపా మహదైశ్వర్యం బట్టి ఆ మహదైశ్వర్యాన్ని మన మీద కుమ్మరించాడు. కాబట్టి మనము మన యొక్క పాపములకు ఏం కలిగింది? క్షమాపణ, అపరాధములకు క్షమాపణ. ఆయన రక్తం వల్ల మనకు విమోచన. మనకు ఐశ్వర్యం ఇవ్వాలని ఆయన తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం అందరం కలిసి 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా
తను తాను తగ్గించుకొనెను. ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా శరీర ఆకారంలో ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వసించాడు. మనవలే వసించాడు, మనవలే ఆకలిగా ఉన్నాడు. అయినప్పటికీ పాపములలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. పాపము లేనివాడు, నిష్కల్మషుడు, నిర్దోషి, ఆయనలో ఏ పాపము లేదు, లేకుండా జీవించాడు. ఎందుకంటే తగ్గించుకున్నాడు. శిలువ మరణము పొందినంతగా దాసుని రూపమును ధరించుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని రూపం ధరించుకున్నాడు. ఎందుకంటే మనల్ని ఆయన దాసుడయ్యాడు, మనం ఏం చేశాడు? మనల్ని యజమానులను చేశాడు. ఆయన బానిసగా మారాడు, మన అందరము క్రీస్తులో స్వాతంత్రులముగా. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము. కుమారుడు మిమ్మల్ని అక్కడ ఉంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయము 35వ వచనం, 34వ వచనం, 34వ చదువుదాం. అందుకు యేసు, పాపము చేయవాడు ప్రతి పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసులు చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా ఒకప్పుడు పాపము చేస్తూ పాపానికి దాసులంగా ఉన్నాం, ఇప్పుడు క్రీస్తునందు ఏమై ఉన్నాం? స్వతంత్రులుగా. అక్కడ మాట చక్కగా రాశాడు, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా ప్రభువు చేశాడు. తన కృపా మహేశ్వర్యం బట్టి చాలాసార్లు అనుకుంటాం, ఎన్నో చోట్ల చూస్తాం, నేను చాలా గమనిస్తూ ఉంటాను. గొప్ప గొప్ప దైవ సేవకులు పిల్లలు ఎంత గొప్ప దైవ సేవకులు అంటే, అంత గొప్ప దైవ సేవకుల యొక్క పిల్లలు మాత్రం దేవుని దగ్గరకు చాలా విచారకరం అనిపిస్తుంది. అది దేవుని ఏర్పాటు, దాన్ని మనం ఏం చేయలేం. గొప్ప గొప్ప దైవ సేవకులు, ఎంతో గొప్ప పరిచర్య, ఎన్నో సంఘాలు, ఎన్నో ఆత్మలు కట్టినటువంటి గొప్ప సేవకులు తమ పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళు దేవుని దగ్గరికి రాలేకపోయారు. అది సరే, కారణం ఏమైనా కావచ్చు, కానీ దేవుడు వారిని ఏర్పాటు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని మనల్ని ఏం చేశాడు? కుమారుడు మనల్ని స్వతంత్రులనుగా చేశాడు. దేవా, ఎందుకు నన్ను ఏర్పాటు చేశాడు? లోకంలో ఎంతోమంది బలమైన వారు ఉన్నారు, లోకంలో మనకంటే గొప్పవారు ఉన్నారు, ఎన్నో తలాంతులు గల వారు ఉన్నారు. కానీ నా కుటుంబంలో, నా స్థలంలో నన్ను ఏర్పాటు చేసుకొని నా కనులు తెరిపించి నిన్ను వెంబడించుటకు నన్ను ఏర్పాటు చేసుకోవడానికి నేను ఏ పాటివారు? మనలో ఏ మంచితనం ఉందని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లరా, ముందుగా దీనిని బట్టి ప్రభువుని మనం ఆరాధించాలి. తన కృపా మహదైశ్వర్యమును బట్టి, ఆ కృపా మహదైశ్వర్యానికి నిన్ను నన్ను మాత్రమే ఎందుకు ఎంచుకోవాలి? ఆ ప్రశ్నకు జవాబు లేదు. యాకోబును ప్రేమించాడు, ఏశావును అంతే, దట్సాల్. కుమ్మరికి ఏముంది? మట్టి మీద అధికారం. మనలాంటి బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఆయన చిత్తం. చాలాసార్లు అనుకుంటాం, పడిపోతున్నావు, ఎందుకు ప్రభువా నన్ను ఏర్పాటు చేసుకున్నావు, అయ్యో నీ పడిపోయేవాడిని అనుకుంటాం. అది ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక. జగత్తు పునాది వేయబడకునిపే ఆయన నిన్ను నన్ను క్రీస్తులో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను మనలాంటి బలహీనులను బలపరచాలని, జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానము లేని వాని, బలవంతులను సిగ్గుపరచుటకు బలము లేనివాడు. బలము నాదని మరొకసారి ఆయన సెలవిచ్చాను. జ్ఞానమునకు, ఘనతకు, బలమునకు ఆయనే ఆధారము. ఆ ఘనత నీకు నాకు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదము, ఈలోక ఆశీర్వాదాలు మనల్ని నిష్ఫలం చేస్తాయి. కానీ కృపా మహదేశ్వరం ఏం చేస్తుందంటే మన కన్నులను తెరుస్తుంది. ఇగో ఏది నిజమైన, ఇది ఏది శాశ్వతమైనది చూడగలిగాం. ప్రభువు తెరిచాడు. అప్పటిదాకా చేపలు పట్టుకున్న పేతురు ప్రభువు తను దర్శించినప్పుడు ఏడ్చాడట. ప్రభువా, నేను పాపిని, నా దగ్గర నుండి తొలగిపో, ఏడుస్తున్నాడు. దేవుడు కళ్ళను తెరిచాడు, నీ కళ్ళను నన్ను తెరిచాడు. ఈరోజు ఇంత గొప్ప ఆశీర్వాదము, ఇంత గొప్ప దేవుణ్ణి మనం పక్కన పెట్టుకొని మనము ఏలోక విషయాలు చింతిస్తూ ఉంటాం.
దేని గురించి చింతపడకుడు కానీ మీ చింత యావత్తును ఆయన, ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. అంత గొప్ప దేవుని ఒక మాట అంటాడు కీర్తన గ్రంథం 91వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 91వ కీర్తన మొదటి వచనం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను. ఎక్కడ ఉంటుంది నీడ చెప్పండి? నీడ చెట్టు అక్కడ నీడ ఎక్కడ ఉంటుందా? చెట్టు పక్కనే అందరం ఎక్కడ ఎవరి నీడలో ఉన్నాం? దేవుని నీడలో, సర్వశక్తి. ఒక్కోసారి వెళ్ళిపోతాం, వద్దు వద్దు ఇక నేను నా వల్ల కాదు అయిపోయింది అనుకుంటాం. వదిలిపెడతాడా దేవుడు? యోనా వెళ్ళిపోతున్నాడు, ఇక అయిపోయింది, వద్దు ప్రభువా, నీ పరిచర్య వద్దు, నీ సేవ వద్దు, నువ్వేమో నన్ను పోయి అక్కడ పరిచర్య చేయమన్నావు, మాట చెప్పమన్నావు, నా పరువు అంతా పోయింది, వీళ్ళందరినీ నాశనం చేస్తా అని చెప్పి ఇక కంపల్సరీ చనిపోతారని చెప్పాను, మళ్ళీ వచ్చి నా పరువు అంతా తీసావు, వద్దు అనుకుని వెళ్ళిపోయాడు. వదిలిపెట్టాడా దేవుడు యోనాని? వదిలిపెట్టలే. ఒకవైపు పంపంటే ఇంకోవైపు వెళ్ళిపోతున్నాడు. ఎత్తి ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేస్తే దేవుడు ఎక్కడ లెసన్ చెప్పడానికి ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళాడు. స్పాట్, వ్యూయింగ్ పాయింట్. ఏ పాయింట్? సముద్రపు మత్స్యపు గర్భములో. ఎక్కడైనా ఉంటుందా చూడటానికి? గాలి లేదు, బయట ఎక్కడున్నాడో తెలియదు, అసలు బయటికి వస్తాడా రాదా తెలియదు, ఈ చేప మింగుతుందా తెలియదు. అప్పుడు తెలుసుకున్నాడు. అయినా తర్వాత అలుగుతాడు, అది వేరే విషయం. కానీ దేవుని మనం సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నాం. దేవుడు ఆయన యొక్క నీడలో మనల్ని ఉంచుతున్నాడు. ఆయన భద్రత కింద, ఆయన రెక్కల కింద మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఇంత గొప్ప ఆశీర్వాదం బట్టి మనము తన కృపా మహదైశ్వర్యం చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తేజోవాసులైన స్వాస్థ్యంలో మనల్ని పాలివారిగా చేశాడు. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే నా పాయింట్ ఏంటంటే ఆయన కృపా మహదైశ్వర్యం కలిగిన వాడు, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి, సమస్తమునకు ఆధారభూతుడు. ఈ లోకంలో ఉండే ప్రభుత్వాలు, అధికారాలు, ఘనతలు, ఐశ్వర్యము, సంపద ఇవన్నీ కూడా దేవుని అధికారం చేతనే ఉన్నాయి. కానీ అవేవి కూడా మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమైనవి కాదు. కానీ మన దేవుడే వాటన్నిటినీ తన యొక్క చేతిలో ఉంచుకున్న దేవుడే మన పక్షమున ఉండగా మనము ఎంత ధన్యులమో కదా. నిజంగా మనం ఎంత ఐశ్వర్యం కలిగినటువంటి వారము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే ఐశ్వర్యము, ఘనత, జీవమునకు కారణము, దానికి మూలము. ఈరోజు ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ప్రభువునందు తన కృపా మహదైశ్వర్యమును మనం పొందుకున్నాం, ప్రభువునందు ఘనతను పొందుకున్నాం, ప్రభువునందు జీవమును పొందుకున్నాం. రెండు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. వెలిగింపబడినందున విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క పరిమితమైన మహాత్మ్యం. సరే, మన అంశానికి వద్దాం. క్రీస్తునందు ఐశ్వర్యము, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆయన ద్వారా సమస్తము శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును మనం తెలుసుకున్నాం. ఇక్కడ అంటాడు 17వ వచనంలో, మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహమదైశ్వర్యం ఎట్టిదో క్రీస్తు. ఆ తర్వాత మన యందు, ఆ మాట చూడండి, మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క ఆ లైన్ అందరం చదువుకుందామా? మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మనలో ఆయన తన శక్తిని చూపిస్తున్నాడు. ఆ శక్తి యొక్క మహాత్మ్యము ఎంత గొప్పదో అంటే తిన్న వాళ్ళకే తెలుస్తుంది కదా రుచి. నేను ఎంత చెప్పినా అబ్బా ఆ చికెన్ ఇలా బాగుంది అలా బాగుందని చెప్పినా మీకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది? తిన్న నాకే తెలుస్తుంది. మీకు ఎవరు తిన్నారో వాళ్ళకి మాత్రమే. ఆయన చూపించుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో నువ్వు నేను తెలుసుకున్నాం. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము, ఆయన విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం.
తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు, ఆయన మహిమ ఎదుట మనల్ని నిర్దోషంగా నిలవబెట్టుటకు శక్తి గల మన రక్షకుడు. చూద్దాం యూదా పత్రిక చివరి వచనం, యూదా పత్రిక ఆఖరి వచనం, పేజ్ నంబరు 227 పేజ్. చదవండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుని, చాలు, ఆనందముతో తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతున్న మన ప్రభు తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడు. ఈరోజు ఆ శక్తిని, ఆ అపరిమితమైన శక్తిని మనం తెలుసుకున్నాం. ప్రభు కృప మహదైశ్వర్యం ఏంటో తెలుసుకున్నాం. ఆ మహదైశ్వర్యం బట్టి మనకు పాపముల నుండి, అపరాధముల నుండి క్షమాపణ, ఆయన రక్తం వలన విడుదల, విమోచనము, ప్రభువునందు మనోనేత్రాలు వెలిగించబడిన తరువాత శోధింపశక్యము కాని క్రీస్తు యొక్క అపరిమితమైన శక్తి యొక్క మహాత్మ్యం ఎట్టిదో, తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతున్న దేవుని యొక్క శక్తి ఎట్లాంటిదో తెలుసుకుంటూ ఉన్నాం. మహోన్నతుని చాట నివసించువాడే సర్వశక్తుని నీడను, ఆయన నీడ యొక్క ఆ కాపుదల, ఆయన నీడలో ఉండేటువంటి సమాధానము, ఆ నీడలో ఉండేటువంటి సంతృప్తి ఎట్లా గొప్పదో నువ్వు నేను తెలుసుకున్నాం. కాబట్టి ప్రభుని స్తుతించాలి. మనోనేత్రాలు వెలిగించాడు కాబట్టి ఒకవైపుడైతే వాటి కోసం పరిగెత్తాం, వాటి గురించి చింతించాం, ఇక అవి లేకపోతే మన జీవితమే అయిపోయిందనుకొని జీవించాం. కానీ దేవుడు మన మనోనేత్రాలు వెలిగించాడు. మన దేవుడు ఎంత గొప్పవాడో, మన దేవుని యొక్క ఐశ్వర్యం ఎంత గొప్పదో, మన దేవుని యొక్క అధికారం ఎంత గొప్పదో, ఆయన దేవుని స్వరూపే ఉండి నిన్ను నన్ను రక్షించడానికి, ఆ ఐశ్వర్యం అనుగ్రహించడానికి శిలువ మరణం పొందినంతగా దాసుని స్వరూపం ధరించుకొని శరీర ఆకారంలో, మనుషుని ఆకారంలో పుట్టి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. దాసుని వలె ఆయన మార్చబడ్డాడు. ఎందుకంటే నిన్ను నన్ను క్రీస్తులో ఏం చేయాలని? స్వతంత్రులుగా. ఒకప్పుడు పాపం చేస్తూ పాపం చేయవాడు, పాపానికి దాసుడు. ఇప్పుడు క్రీస్తునందు నిజమైన ద ట్రూ రిడెంప్షన్, నిజమైన విడుదల, నిజమైన విమోచనము, నిజమైన స్వాతంత్ర్యము మనం క్రీస్తులో పొందుకున్నాం. కాబట్టి ఇటు గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి మనం ప్రభుని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఏంటి? ఐశ్వర్యము, ఘనత, జీవమునకు కారణం. ఇంత గొప్ప ఐశ్వర్యాన్ని క్రీస్తులో మనం పొందుకున్నాం. పాత నిబంధనలో కూడా ఇన్ని ఐశ్వర్యాలు లేవు, కానీ క్రీస్తులో. చివరిగా ఒక మాట చూపిస్తాను రండి. ఎఫెసీ పత్రిక కీర్తన గ్రంథము 119వ అధ్యాయము. రోమాపత్రిక చూద్దాం. ముందుగా రోమాపత్రిక 10వ అధ్యాయము, రోమాపత్రిక 10వ అధ్యాయం 22వ వచనాలు చూపిస్తాను ఇక్కడ. రోమాపత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారించని వారికి చాలు. వెదకని వారికి ఆయన దొరికినట్టుగా, విచారింపని వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. రోమాపత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు ఎంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగినవి, యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరం, ఆయన యొక్క మార్గములు అగమ్యములు, ఆయన తీర్పులు శోధింప అశక్యం. ఆయన మార్గాలు ఏంటంటే, ఆ మార్గంలో నిన్ను నన్ను ఉంచుకున్నాడు. ఆయన మార్గంలో, ఆయన తీర్పులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క నిర్ణయం జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యత ఎంత గొప్పది, ఎంత జ్ఞానవంతుడు, ఎంత ఐశ్వర్యవంతుడు, ఎంతో అధికారం కలిగిన దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నన్ను ఆ యొక్క దాసత్వం నుంచి విడిపించాలని,
అపరాధముల నుంచి క్షమాపణ కలగచేయాలని కృపా మహదైశ్వర్యమును, ఆయన ఐశ్వర్యవంతుడు, తన ఐశ్వర్యమును మనకిచ్చాడు. ఆయన తగ్గించుకొని, ఆయన దాసుని రూపం ధరించుకొని మనల్ని మాత్రం ఆయన స్వతంత్రులనుగా చేశాడు. పాపం యొక్క బానిసత్వం కింద ఉండకుండా ఆయన తగ్గించుకొని తన యొక్క రక్తమంతయు మన కోసము కార్చాడు. ఆ ప్రియుని యందు చివరిగా మాట కొలసీ పత్రిక మొదటి అధ్యాయము కొలసీ పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనం కలిసి చదువుకుందాం. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 13-14 అందరం కలిసి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ. ప్రభు ఆయన తగ్గించుకున్నాడు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనకుండా ఆయన దాసుని రూపంలో రిక్తునిగా, ఏమీ లేనివాడిగా, అధికారం లేనివాడిగా, దేవునితో సమానంగా దేవుని స్వరూపంలో ఉన్నప్పటికీ కూడా మానవ రూపంలో ఉన్నట్టుగా తగ్గించుకొని నిన్ను నన్ను దేవుని యొక్క రాజ్య నివాసులు. తర్వాత వీలైతే నెక్స్ట్ టైం చూద్దాం. మనందరం కూడా ఆయన రాజ్యమును స్వతంత్రించుకున్నాం. ఇప్పుడు మనం అంత మాత్రమే కాదు, ఆయన రాజ్య నివాసులం అంటాడు కదా మత్తయి సువార్తలో, నా నీతిని నా రాజ్యమును మొదట మీరు. ఇప్పుడు మనం ఎలాంటి వారంగా చేయబడ్డామంటే ఆయన రాజ్యంలో ఉండి ఆయన రాజ్యం కోసం అనుదినము వెతుకుతున్నాం. ఆయన నీతిని వెతుకుతున్నాం. ఆయన వలె జీవించాలని, ఆయనను పోలి జీవించాలని అనుదినం వెతుకుతూ ఉన్నాం. రాజ్య నివాసులనిగా చేశాడు. ఇప్పుడు మన డైరెక్షన్ మారింది. మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి ఆయన శక్తిని తెలుసుకున్నాం. ఆయన కొరకు జీవిస్తున్నాం. ఆయన యొక్క గొప్ప ఆశీర్వాదమును మనకిచ్చినందుకు మనం ప్రభుని ఆరాధించుకుందాం. ఈ అంశాలను తలంచుకొని మనం ప్రభుని ఆరాధించుకుందాం.